హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు వెడ్నెస్‌డే అండి. ఈ రోజుతో యశ్వంత్ క్లాసెస్ అయిపోయినాయి మైసూర్‌లో. సో, చెప్పాను కదా సాటర్‌డే నుంచి వెడ్నెస్‌డే వరకు క్లాసెస్ అని చెప్పి. సో, ఈ రోజుతో అయిపోయినాయి. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిపోయాం బెంగుళూరుకి రిటర్ను. యాక్చువల్లీ రోజు క్లాసెస్ ఈవినింగ్ వరకు ఉంటాయని చెప్పాను కదా! బట్ ఈరోజు ఆఫ్టర్‌నూన్‌కే ఎండ్ చేసేసారనమాట. కానీ ఇమ్మీడియేట్‌గా మేము ఆఫ్టర్‌నూన్ బయలుదేరిపోలేదు. నేను ఆఫీస్ వర్క్ మధ్యలో ఉన్నాను. యశ్వంత్ కూడా క్లాస్ అవ్వగానే కొంతసేపు రిలాక్స్ అయ్యి, రెస్ట్ తీసుకొని, కొద్దిగా పిక్చర్స్ దిగి హోటల్ దగ్గర ఫోటోస్ దిగడం కుదరలేదు ఇప్పటిదాకా. కొద్దిగా ఫోటోస్ దిగి తర్వాత స్టార్ట్ అయ్యాం. సో, ఇదిగోండి మైసూర్ ప్యాలెస్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా! ఇది మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ చాలా సార్లు వెళ్ళాము. లైటింగ్స్‌లో చాలా చాలా బావుంటుంది. ఓన్లీ సండే నైటే లైటింగ్స్ పెడతారు. సో, లైటింగ్స్‌లో ఒకటేసారి చూసాను. మామూలుగా ప్యాలెస్‌కయితే చాలా సార్లు వెళ్ళాను కానీ, బట్ ఈసారి అనుకున్నాం వీకెండ్ ఉంటున్నాం కదా! సండే అలా ఏమన్నా వెళ్దాము అని చెప్పి. బట్ అస్సలు టైము కుదరలేదు. అండ్ లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది జనాలుంటారు కాబట్టి సాహసం గూడా చేయలేదు. బెంగుళూరు రీచ్ అయిపోయామండి. రావటమే ఫస్టే హ్యాపీ ఉన్న బోర్డింగ్‌కి వచ్చాము. వాడిని పిక్ చేసుకుందామని జెప్పి. చందన్ బాయ్ చెప్తావా? బాయ్ చెప్పు. हाँ? ఇంటికెళ్దాం. లెట్స్ గో హోమ్. नहीं नहीं లెట్స్ खाता గో ना? హోమ్. हाँ। और नील्स नहीं खाता बस नहीं तो खाता। बात चल रही है इतना भी नहीं है हाँ नेक्स्ट नेक्स्ट टाइम टाइम आएगा तो मैं ऐसा ही कर दे ए ये पे। चलो मंडे या ट्यूसडे एक दिन आएगा. चलो Happy? Let's go home. Let's go home, शांत बाबू. है यार सच में Hmm? आज पूरा शांत है ये हाँ जाने का मन नहीं है पी ए ये पी देखो भाग के भी पास नहीं आया. హ్యాపీగాడిని తీసుకుని వచ్చేసామండి ఇంట్లోకి. సో, వాడు చూసారు గదా! చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ మా దగ్గరికి రాలేదు. దీనికి 2 కారణాలుండొచ్చు. ఒకటి వాడు బాగా ఆడేసుకుని ఇంకా తీసుకెళ్లరేంట్రా నాకు రెస్ట్ కావాలి అని అనిపిచ్చినా కొంచెం మా మీద కోపమొస్తుంది. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాడి కోపానికి, అలకకి కారణం వాడికి ఆటలు సరిపోవు. మేము మంచి ఆటల మూడ్‌లో ఉన్నప్పుడు వెళ్తామనమాట. అప్పుడు అర్రె! ఇప్పుడెందుకొచ్చారురా బాగా ఆడుకుంటున్నా గదా! అన్నట్టు ఉంటుందేమో. సో, ఎనీవేస్ వచ్చేసాడు. సెట్ అయిపోతాడు మళ్ళీ మాతో. సో, ఇల్లు చూసారు కదా! చాలా క్లీన్‌గా ఉంది. ఎందుకంటే పూజ వచ్చి క్లీన్ చేసేసి ఇక్కడ వంట గూడా చేసేసెళ్ళింది. సో, ఆలు బీన్స్ కుర్మా చేసింది. వేడి వేడిగా ఫుల్కాలు ఇప్పుడే కొంచెం సేపటి ప్యాక్ చేసి వెళ్ళింది. తర్వాత పాలు కాసేసి వెళ్ళమని చెప్పాను. ఒక ప్యాకెట్ తీసుకొచ్చేసి. సో, కర్డ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చి పెట్టింది. ఈ పూటకి మజ్జిగ అది చేసుకోవడానికి. వేరే కిచెను, హాల్ అంతా క్లీన్‌గా ఉంది. తను మధ్య మధ్యలో గూడా వస్తూ ఉంది. ఎందుకంటే కాక్రోచెస్ అవి ఉన్నాయి. సో, హిట్ కొట్టటం, క్లీన్ చేయటం పని అప్పజెప్పెళ్ళాను. హ్యాపీ ఉన్నప్పుడు ఆ పని చేయలేను. సో, తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ నీట్‌గా వాష్ చేసేసి పెట్టిందనమాట. సో దట్ మాకు రాగానే నీళ్లు పట్టుకొని ఆహ్, డిన్నర్ చేసేసి పడుకోవడానికి బావుంటుందని చెప్పి. సో, బెడ్‌రూమ్‌లో బెడ్ షీట్స్ అన్నీ చేంజ్ చేసేసింది. సో, ఇలా హెల్పర్స్‌తో నేనెప్పుడూ హెల్ప్ తీసుకుంటాను. నాకు స్ట్రెస్‌ఫుల్ అవ్వదు. ప్లస్ దుమ్ము ఇంట్లోకి స్పెషల్లీ 1 వీక్ 10 డేస్ మీరెక్కడికన్నా ఎళ్ళినప్పుడు దుమ్ము దుమ్ముగా ఉన్న ఇంట్లోకి అడుగు పెడితే గూడా బాగోదు. చాలా ఓవర్‌వెల్మింగ్ కూడా అయిపోతుంది పని. సో, ఇక్కడ యశ్వంత్ రాగానే మీటింగ్ అటెండ్ అవుతున్నారు. తనకు 9కి మీటింగ్ ఉంది. హ్యాపీగా ఇక్కడే పడుకున్నాడు. సో, ప్రస్తుతానికి కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత స్లోగా మళ్ళీ ఆడతాడు మాతో. బట్ కొన్ని డేస్ అయితే స్పెషల్లీ 5, 6 డేస్ వదిలేసినప్పుడు 2, 3 డేస్ అయితే ఎక్కువ బ్యాక్ టు బ్యాక్ నిద్రపోతాడు. అప్పుడే వాడికి ఆ అలసట అనేది పూర్తిగా సెట్ అవుతది. సోఫాలు ఇవన్నీ కూడా జరిపి నీట్‌గా క్లీన్ చేయమని చెప్పాను. సో, నీట్‌గా క్లీన్ చేసేసి వెళ్ళింది. సో, చాలామంది ఇదివరకు ఇలాంటి వీడియోస్ చూపించినప్పుడు అడిగారు. మీరు అలా ఎలా ఇల్లు వదిలేస్తారు అని చెప్పి. సో, కీస్ ఓనర్ ఆంటీకి ఇస్తాం. ఓనర్ ఆంటీ దగ్గర తీసుకొని పని చేసేసి మళ్ళీ ఓనర్ ఆంటీకి ఇచ్చేసి ఎళ్ళిపోతారు. నేను ఇది ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 8, 10 ఇయర్స్ నుంచి నేను పని వాళ్ళతో రొటీన్ ఇదే ఫాలో అవుతున్నాను. సో, కొన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకుంటాను. ఒకటి పని వాళ్ళు కొంచెం అలవాటయ్యి కొన్ని మంత్స్ చేసి వాళ్ళ మీద నమ్మకం
నమ్మకం వచ్చినాక వదులుతాను. సెకండ్, వాల్యుబుల్స్ ఎప్పుడూ లాక్డ్ ఉంటాయి. వాల్యుబుల్స్ చాలా జాగ్రత్తగా ఉంటాయి. అండ్ మీకు ఇలాంటప్పుడు ఎప్పుడన్నా ఇలా ఇల్లు వదిలేయాలి, కంఫర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఒక స్పూన్, ఒక గ్లాస్ లాంటిది పోయినా మీరు పట్టించుకోకూడదు. సో, అన్నీ కావాలి అంటే కుదరదు. సో, ఈదర్ మీరొచ్చి అంతా పని జేసుకోవాలి. అలా మీరు కనుక చేసుకోగలిగితే, లేకపోతే ఇలా ఔట్‌సోర్స్ చేయాలి. నాకు చాలా ఓవర్‌వెల్మింగ్ అయిపోతుంది. ఇలా నేను వదలకపోతే. ఎందుకంటే చూసారు వచ్చినాక కూడా 2 అవర్స్ నేను రాత్రి మీటింగ్‌లో కూర్చున్నాను. మళ్ళీ పొద్దున్నే లేసి ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. మధ్యలో యూట్యూబ్ ఉంది. సో, వీటన్నిటితో దుమ్మింట్లోకి అడుగుపెట్టి దాన్ని ఒక 3, 4 అవర్స్ క్లీన్ చేసి, బెడ్‌షీట్స్ మార్చి, పడుకుని ఇదంతా అస్సలు కుదరదు. సో, ఏమాత్రం ఏది ఔట్‌సోర్స్ చేయగలిగినా ఔట్‌సోర్స్ చేయడానికే ట్రై చేస్తాను. బట్ ఎనీవేస్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, నైట్ మీటింగ్స్ అది అయినాక ఇంకా పడుకున్నాము. సో, మార్నింగ్ 7:00 అయింది. బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఒకసారి కిచెన్ నీట్‌గా క్లీన్ చేశాను. రాత్రి ఎంత ఓపిక లేకపోయినా జర్నీ చేసొచ్చి మీటింగ్స్ అటెండ్ అయినా సరే ఒక్కసారి నీట్‌గా క్లీన్ చేసి పడుకున్నాను కిచెను. సో, ఇప్పుడు ఒక్కసారి చెప్పాను కదా! కాక్రోచెస్ అవన్నీ చిన్న చిన్నవున్నాయి. ఇప్పుడైతే పోయినియి, వచ్చినా కనిపించలేదు హిట్ మూలన. బట్ స్టిల్ ఇంకొకసారి మళ్ళీ క్లాత్‌తో నీట్‌గా క్లీన్ చేసేసి, సో, ఆ తర్వాత పని స్టార్ట్ చేశాను. ఇక్కడ పొయ్యి మీద మీరు చూస్తున్నారు కదా! జావ కాస్తున్నాను. పాలు కాసేసాను జావ కోసం. అంటే రాగి మాల్ట్, రాగి జావ అంటామనమాట మేము. తర్వాత ఎనకాల స్టవ్ మీద రైస్ పెట్టేసాను. ప్రస్తుతానికి కూరగాయలు అవన్నీ కట్టింగ్ ఇంకా పనుంది. సో, అట్‌లీస్ట్ పొయ్యి ఖాళీ ఉన్నప్పుడు రైస్ పెట్టి దించేస్తే లంచ్ బాక్స్‌లోకి రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత ఆహ్, వెజిటబుల్స్ అవి కట్ చేసుకున్నప్పుడు కర్రీ చేసుకోవచ్చు. సో, టైం అస్సలు లేదు. ఇవాళ తొందరగా వెళ్ళిపోవాలి. నేను 9:30 కల్లా వెళ్ళిపోవాలి. చాలా మీటింగ్స్ ఉన్నాయి. చాలామంది ఆఫీస్‌లో ఈరోజు వస్తామన్నారు. బ్యాంక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు కలవడానికి. కాబట్టి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. 1 వీక్ లేను కదా ఆఫీస్‌లో. సో, అందుకని చెప్పి తొందరగా ఈజీగా అయిపోయే పనులు చాలా ఫాస్ట్‌గా చేసేస్తాను. సో, ముందు రాగి మాల్ట్ అయిపోయింది. అది ఆరిపోయింది. సో, యశ్వంత్ ఒక 5 మినిట్స్ కూర్చొని మాల్ట్ తాగేసి వచ్చాను. బ్యాక్ టు కిచెన్. సో, బ్లింకిట్ చెప్తాను గదండీ! పొద్దున్నే పాల కోసం, వాటి కోసం. సో, బ్లింకిట్‌లోనే కొద్దిగా కూరగాయలు చెప్పేసాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ చేసే వెళ్ళిపోయాను. 1 వీక్ ట్రిప్ కాబట్టి. కొన్ని యూజ్ అయిపోయినియి, యూజ్ అవ్వనివి పూజకి ఇచ్చేసి వెళ్ళాను. సో, ఇప్పుడు మళ్ళీ మొత్తం తీసుకోవాలనమాట. సో, కరివేపాకు, పచ్చిమిరపకాయల కాడ నుంచి ప్రతి ఒక్కటి ఆర్డర్ చేశాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కాకుండా ఇంకొద్దిగా వెజిటబుల్స్, పుదీనా, కొత్తిమీర, తర్వాత హ్యాపీకి స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ ఆర్డర్ చేశాను. సో, ఇదిగోండి అక్షయకల్ప మిల్క్ వాడుతున్నామని చెప్పాను కదా! సో, అదొక లీటర్ కొన్నాను. సో, దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసొచ్చాను. ఇంకొక హాఫ్ లీటర్ ఉంటే అది కాసేసాను ఇందాక. సో, ఈ లీటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇదిగోండి పుదీనా అండ్ కొత్తిమీర. ఇది రూట్స్ లేకుండా వస్తాయన్నమాట. బిగ్ బాస్కెట్‌లో అయినా, బ్లింకిట్‌లో అయినా అలా తీసుకొస్తాడు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయండి. 5 మినిట్స్‌లో వచ్చేస్తుంది డెలివరీ. సో, నాకు చాలా కన్వీనియంట్‌గా అనిపిస్తుంది. యెస్, ఆఫ్‌కోర్స్ మేబీ కొంచెం మనీ ఎక్కువ పడుతుందేమో మనం మార్కెట్‌కెళ్ళి తెచ్చుకునే కంటే. బట్ మాకున్న బిజీ స్కెడ్యూల్స్‌కి కొంచెం సేవియర్ లాగా అనిపిస్తుంది బ్లింకిట్ నాకు. సో, తర్వాత 2 పాలకూర కట్టలు తీసుకున్నానండి. సో, వాటిని ఒలిచేస్తున్నాను. ఒలిచేసి వాష్ చేసేసి పాలకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటు టొమాటో రసం చేసేస్తాను. సో, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది తొందరగా. యాక్చువల్లీ పాలకూర ఏరి పెట్టేసుంటే నా వీకెండ్ ప్రిపరేషన్స్‌లో ఇలాంటివి చేసి పెట్టుకుంటా కాబట్టి ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ఇప్పుడే ఊరు నుంచి వచ్చాం కాబట్టి అన్నీ అప్పటికప్పుడు చేసుకోవాలి. సో, పూజ అడిగింది ఏమన్నా వెజిటబుల్స్ తీసుకోనా, ఫ్రిడ్జ్‌లో పెట్టనా అని. బట్ నాకప్పుడు జర్నీలో ఉండి ఏం ఆలోచించబుద్ధి కాలేదు. ప్లస్ నైట్ టైమ్ అంత వెజిటబుల్స్ కూడా బాగోవు. పర్లేదులే మార్నింగ్ నేను అప్పటికప్పుడు ఏదో ఒకటి తొందరగా సెట్ చేసుకుంటానని చెప్పాను. సో, ఎనీవేస్ రండి ముందు పాలకూర ఫ్రై చేసేసుకుందాం. తొందరగా కర్రీస్ చేసేసుకొని లంచ్ బాక్స్ పెట్టేసుకుంటే తొందరగా ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ స్టీల్‌ది బాండ్లీ పెట్టానండి. మూకుడు పెట్టాను. కొంచెం ఆయిల్ వేశాను. వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడిపోయింది ఆయిల్. యాక్చువల్లీ ఇంత వేయను నేను పాలకూరలో. బట్ ఇట్స్ ఓకే ఉంచేసాను. తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసేసాను పప్పులతో సహా. తర్వాత ఒకటి ఎండుమిరపకాయ ఏసాను. ఒక 3, 4 రెబ్బలు వెల్లుల్లి దంచేసి వేశాను. సో, ఫ్రైస్‌లో అయినా, దేనిలో అయినా వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఆ ఫ్లేవర్ కూడా కర్రీలో చాలా బాగా వస్తుంది గదా! తర్వాత 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి అవి వేసేసాను. అండ్ కరివేపాకు కూడా వేశాను.
ఉల్లిపాయ వేగిపోయిందండి. బాగా బ్రౌన్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేగితే చాలు. సో, ఉల్లిపాయ వేగినాక ఇందాక పాలకూర మనం ఏరి పెట్టుకున్నాం గదా! సో, దాన్ని బాగా 2, 3 సార్లు నీళ్లు మార్చి వాష్ చేసి దాన్ని సన్నగా కట్ చేసి ఆ పాలకూర వేసేసాను. సో, అంతే పని మనకి పాలకూర ఫ్రైలో ఇంకేమి చేయనవసరం లేదు. అదే వేగుతూ ఉంటుంది. సో, సిమ్‌లో అలాగే ఉంచేసి తిప్పుతూ, తిప్పుతూ వేయిస్తాను. మూత గూడా ఇప్పుడు పెట్టను. కొంచెం వాటర్ డ్రై అయ్యే టైంకి మూత పెడతాను. ఒక జస్ట్ 2 సెకండ్స్ మూత పెట్టకుండా కూడా మీరు వేయించేయొచ్చు. సో, అదయిపోయింది. దాన్ని వేరే ఫ్లేమ్ మీద పెట్టేసాను. సో, ఈ ఫ్లేమ్ మీద కుక్కర్ పెట్టాను. ఎందుకంటే కొంచెం రవ్వ కిచిడీ చేస్తున్నాననమాట ఇక్కడ. సో, గోధుమ రవ్వతోనే కొద్దిగా పెసరపప్పు అదంతా వేసి మీరు పొంగల్ అనండి, కిచిడీ అనండి ఏదైనా సరే బట్ కొంచెం డ్రైగా వస్తుంది. బాగా పప్పు ఎక్కువేసి కొంచెం వాటరీగా చేస్తారు కదా! అలా కాదు. కొంచెం డ్రైగా వస్తుందనమాట. సో, ఇది నేను రైస్‌తోనూ చేస్తాను, రవ్వతోనూ చేస్తాను. చాలా సార్లు మీరు నా ఛానెల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది చూసే ఉంటారు రెసిపీ. ఒక్కొక్కసారి డిన్నర్‌కి కూడా చేస్తూ ఉంటాను. బట్ ఇది నాకు ఇలా టైం లేనప్పుడు చాలా క్విక్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అండ్ టూ మచ్ హెల్తీ కూడా కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ స్టీల్‌ది ఒకటి కుక్కర్ పెట్టాను. దాంట్లో కొంచెం నెయ్యి వేశాను. దాంట్లో కొద్దిగా జీడిపప్పు ముక్కలు కట్ చేసి వేసి, తర్వాత కొద్దిగా మిరియాలు వేసేసి, పచ్చిమిరపకాయలు వేసి, కరేపాకేసేసాను. కరేపాకు కట్ చేసి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. దాని తర్వాత ఒక చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి కొంచెం సేపు వేగినాక అదే గ్లాస్‌తో 1 ½ గ్లాస్ రవ్వ వేశాననమాట. ఇది గోధుమ రవ్వ, సన్న రవ్వ. మీరు లావు రవ్వ గూడా వేసుకోవచ్చు. బట్ ఎక్కువ సేపు ఉడకాలి. సన్న రవ్వ అయితే చాలా 2 విజిల్స్‌కి డన్ అయిపోతుంది చాలా తొందరగా. సో, అందుకని చెప్పి ఎక్కువ ఈ సన్న రవ్వే యూజ్ చేస్తాను. సో, పెసరపప్పు హాఫ్ గ్లాసు, తర్వాత రవ్వ 1 ½ గ్లాస్ కలిపి 2 గ్లాసెస్ కంప్లీట్‌గా వేసాం కాబట్టి దానికి 4 ½ గ్లాసెస్ వాటర్ పోసాను. సో, అది కరెక్ట్‌గా సరిపోతుంది. 2-3 విజిల్స్‌లో చక్కగా డన్ అయిపోతుంది. సో, చూసారు గదా! చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. సో, ఎక్కువ ఇదే చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ రైస్‌తో అయితే ఇంకొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. ఒక్కొక్కసారి వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. డిన్నర్‌కి చేసుకుంటే ఒకలాగా, బ్రేక్‌ఫాస్ట్‌కి చేసుకుంటే ఒకలాగా, టైం ఉంటే ఒకలాగా కూరగాయలు కట్ చేయడానికి, టైం లేకపోతే ఇంకొకలాగా దాన్నే మోడిఫై చేస్తూ ఉంటాను. బట్ ఇది రవ్వ కాబట్టి, గోధుమ రవ్వ కాబట్టి ఖచ్చితంగా హెల్తీ. సో, ఎనీవేస్ టిఫిన్ అయిపోయింది. యశ్వంత్‌కి సర్వ్ చేసి పెట్టేసొచ్చాను. తను స్నానం చేసేసి మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సో, మీటింగ్ అటెండ్ అవుతూ తను బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తారు. సో, నేను బ్యాక్ వచ్చేసాను కిచెన్‌లోకి. ఇక్కడ ఫాస్ట్‌గా రసం పెట్టేస్తున్నాను. సో, రసానికి అన్ని ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలన్నీ వేయించుతున్నాను. ఈలోపు మీకు ఇక్కడ చూపిస్తాను. మిషన్ యాక్చువల్లీ హ్యాపీది ఒకటి మ్యాట్ వాష్ చేయాలి ఎప్పటినుంచో. సో, ఫస్ట్ అది వేసేసాను. దాని తర్వాత ఊరు నుంచి తెచ్చిన బట్టలున్నాయన్నమాట. సో, అవి గూడా వేసేస్తాను. వేరే సూట్‌కేసు ఉతికి వచ్చిన బట్టలు ఇప్పుడే తీయను. వీకెండే తీస్తాను. ప్రస్తుతానికి ఓన్లీ ఇడిచిన బట్టలు మాత్రం ఒక సూట్‌కేస్‌లో తీసుకొచ్చాను. సో, అది ఇంకొక ట్రిప్ ఏసేసి ఎళ్ళిపోతే ఆరేయటం అవన్నీ పూజ వచ్చి చేసుకుంటది. సో, చూసారు గదా! యశ్వంత్ అక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. మన హ్యాపీగా నిద్రపోతూనే ఉన్నాడు. నిన్న రాత్రి నుంచి ఇదొక్కటే పని చేస్తున్నాడు. ఫుడ్‌కి పిలిస్తే రావట్లేదు. ఎవరైనా పక్కన అటు ఇటు వెళ్తుంటే అస్సలు తెలియట్లేదు. ఫుల్ అంటే ఫుల్ స్లీపు. 2 డేస్ ఇలాగే నడుస్తది. థర్డ్ డే లెగిసి ఆడతాడు. మా మీద అరుస్తాడు. ఏంట్రా 2 రోజులు నన్ను ఆడించకుండా ఏం చేస్తున్నారురా అని ఫ్రస్ట్రేషన్ అది కూడా మా మీదకే వస్తది ఫైనల్లీ. సో, ఎనీవేస్ రసం చూపిస్తున్నాను ఇక్కడ చాలా సార్లు చూపించాను. సో, డీటెయిల్డ్‌గా పెద్ద చెప్పేదేమీ లేదు. ఆయిల్ వేసి ఆయిల్‌లో ఇవే కరివేపాకు, తర్వాత ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ వేసి, ఎండుమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు వేయించేసి, ఉల్లిపాయలు వేగాక టొమాటో పేస్ట్ చేశాను. నా దగ్గర అల్లం వెల్లుల్లిపాయ లేదు. ఉంటే అది కొంచెం వేస్తాను. అది లేదు కాబట్టి టొమాటో పేస్ట్ వేసేసాను. పేస్ట్ కొంచెం సేపు వేగనిచ్చాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ పోసేసాను. సో, దీంట్లో కొంచెం పైన సాల్ట్ ఏసేసి, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసేస్తాను. సో, అది కొంచెంసేపు కాగిపోతుంది. లాస్ట్‌కి కొద్దిగా బెల్లం వేస్తాను. ఇంకా మన రసం జస్ట్ 5-7 మినిట్స్‌లో డన్ అయిపోతుంది.
సో పాలకూర వేపుడు చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది. సో పాలకూర వెల్లుల్లి కారం అని ఇంకోటి ట్రై చేశాను యూట్యూబ్లో చూసి లాస్ట్ టైము. సో అది ఈసారి మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. రసం ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. హ్యాపీ రైస్ వండేసాను స్వీట్ పొటాటో వేసి. తర్వాత మా రైస్ రెడీ అయిపోయింది. హ్యాపీ చికెన్ ఒకటి ఆర్డర్ చేశాను. ఒక 1 అవర్లో వస్తుంది లీషియస్ నుంచి ఫ్రెష్గా రాగానే. పూజ బాయిల్ చేసేస్తుంది. బట్ అట్లీస్ట్ వాడికి ఆకలిస్తే అన్నం అయితే ఉంది. సో ఫటాఫట్ బాక్సులు కూడా సర్దేశానండి. అస్సలు టైం దొరకలేదు షూటింగ్ చేస్తూ బాక్సులు సర్దటం ప్లస్ నా లంచ్ బాక్సెస్ నేను సర్దటం మీరు చాలా సార్లు చూసారు. మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ అయిపోతారు. సో తర్వాత నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చేసాను. సో ఆన్ టైం వచ్చేసాను ఆఫీస్కి. యాక్చువల్లీ 11, 12 తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చేసాను. 1 వీక్ నుంచి మైసూర్లో ఉన్నాను కాబట్టి వచ్చి కలుద్దాం అనుకునే వాళ్ళందరికీ సరే థర్స్డే వచ్చేయండి, థర్స్డే వచ్చేయండి, థర్స్డే వచ్చేయండి అని చెప్పాను. సో ఈ లోపు 11 తర్వాత మీటింగ్స్ స్టార్ట్ అయ్యి వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ స్టార్ట్ అయ్యే లోపు నా ఈమెయిల్స్, నా వర్క్ ఇలాంటివన్నీ కొంచెం చేసుకుంటే డే కంట్రోల్‌లో ఉంటుంది. అంత ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఫుల్ టైమ్ హోమ్ మేకర్ అయినా, లేకపోతే కెరియర్ బయట పర్స్యూ చేస్తున్నా, లేకపోతే ఏ గోల్స్ ఉన్నా సరే మీకు లైఫ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్‌నెస్ అచీవ్ చేయటం, వెయిట్ లాస్, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇలాంటివి ఏ గోల్స్ ఉన్నా సరే డేని మీరు కంట్రోల్‌లో తెచ్చుకోవాలంటే డే టు డే బేసిస్ మీద మీరు ఎర్లీగా స్టార్ట్ చేయాలి డేని. అప్పుడు డే మీ కంట్రోల్‌లోకి వస్తుంది. అదే మీరు అవి ఇవి అన్నెసెసరీ థింగ్స్ చేసి టైం వేస్ట్ అయిపోయి లేట్‌గా డే స్టార్ట్ చేస్తే డే కంట్రోల్‌లోకి మీరు వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే రోజు మనల్ని కంట్రోల్ చేయటం స్టార్ట్ చేస్తుందో అప్పుడు స్ట్రెస్ డెఫినెట్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాదు. టైం అయిపోతూ ఉంటుంది. 100 పనులుంటాయి. ఏ పని ముందు మొదలుపెట్టాలి? ఏది తర్వాత చేయాలి? ఇదేమీ తెలీదు. సో హోమ్ మేకింగ్ అయినా, బయట జాబ్ అయినా, లేకపోతే మీరు రోజులో ఏం చేద్దామని షెడ్యూల్ చేసుకున్నా సరే అది టైం ప్రకారం ప్రశాంతంగా వెళ్ళాలంటే మీరు టైంని పక్కా ఫాలో అవ్వాలి. ఎర్లీగా వీలైనంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ప్రెషర్ లేకుండా చాలా స్మూత్‌గా మీ డే అంతా చాలా బాగా అయిపోతుంది. సో ఇదండి మా సింపుల్ వ్లాగ్. సో మైసూర్ నుంచి రావటం, వచ్చినాక అన్ని చూసుకోవటం, తొందరగా అప్పటికప్పుడు అన్నీ కొని వంట చేసి లంచ్ బాక్సులు పెట్టటం, ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ఆఫీస్‌కి రావటం, ఆఫీస్‌లో ఈరోజు నైట్ వరకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్, వర్క్ ఉంది. నైట్ ఆపరేషన్స్ కూడా కొంచెం ఎలా జరుగుతుందో చూసుకోవాలి కాబట్టి ఈరోజు కొంచెం లేట్ వరకు ఆఫీస్‌లోనే ఉంటాను. తర్వాత ఇంటికెళ్ళినాక ఇంకొక నైట్ మీటింగ్ ఉంది యూఎస్ టీమ్‌తో. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ ఈరోజు స్కెడ్యూల్‌లో రాసుకున్నాను. 1-2 అవర్స్ పడుతుంది. సో అది ఫినిష్ చేయాలి. సో అదంతా అయినాక 12కో, 1కో మళ్ళీ పడుకోవడం కుదురుతుంది. సో ఇలాగే ఉన్నాయి అందరివి ఉరుకులు, పరుగులు జీవితాలు అయిపోయినాయి. బట్ ఎలాంటి బిజీ స్కెడ్యూల్‌లో కూడా ఎప్పుడూ నవ్వటం, మీకున్న విషయాలకి గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవ్వటం, హాయిగా ఉండటం, ఎప్పుడన్నా బ్రేక్ రిక్వైర్మెంట్ ఉంటే కొంచెం బ్రేక్ తీసుకోవటం, కొద్దిగా స్లో అవ్వటం, లైఫ్‌ని ఎంజాయ్ చేయటం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో వీఆర్ సో బ్లెస్డ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. ఎందుకంటే మనకంటే లేని వాళ్ళు, మనకంటే ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడూ అది గుర్తుపెట్టుకోండి. హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ మీ పనులు చేయండి. అది ఇంటి పనులైనా, ఆఫీస్ పనులైనా, మీ గోల్ ఏదైనా లైఫ్‌లో హ్యాపీగా చేయండి. హ్యాపీగా చేస్తే ఆ పని చేసే విధానము, యాటిట్యూడ్ అన్నీ మారిపోతాయి. ఆ పనిని చాలా ఈజీగా చేసేయగలం ఎక్కువ స్ట్రెస్ ఇది లేకుండా. సో ఎంజాయ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. సో ఈ నోట్‌తో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.